నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. టీఎస్పీఎస్సీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తామని ఆల్రెడీ చెప్పింది కాబట్టి నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే సమయంలో టీఎస్పీఎస్సీలోని కీలక పదవుల్లో ఉన్నవారు ఇప్పటికే రాజీనామాలు చేశారు. అయితే ఈ రాజీనామాలను గవర్నర్ తమిళసై ఇంకా ఆమోదించలేదు. నిన్ననే తమిళసైని సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు న్యూ ఇయర్ సందర్భంగా. అయితే తమిళసైతో రాజీనామాల ఆమోదంతో పాటు టీఎస్పీఎస్సీ పైనే ప్రధానంగా చర్చించినట్టు అయితే మనకున్నటువంటి సమాచారం. సో రాజీనామాలపై నిర్ణయాన్ని తీసుకుంటే టీఎస్పీఎస్సీపై తాము ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్తో సీఎం రేవంత్ చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఇన్పుట్ ఎడిటర్ సంజయ్. ఇప్పుడు అందరూ కూడా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి అంశం ఏదైనా ఉంది అనంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ఎప్పుడు, టీఎస్పీఎస్సీ బోర్డు ఎప్పుడు ఏర్పాటవుతుంది, చైర్మన్ ఎవరు, ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది. సో ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిన్న గవర్నర్ని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత? సౌమ్య, మొత్తం మీద ప్రభుత్వాలని పడగొట్టిన అంశము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ అంశం అని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వ బీఆర్ఎస్లో పేపర్ లీకేజ్ అంశం ఏదైతే ఉందో గాలివానగా మారి చినుకు మారి గాలి దుమారగా తయారైనటువంటి అంశము మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి అంశము. అప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజీల అంశము సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతి పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మేము అధికారంలోకి వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసి కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాము, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తామనేసి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన వెనుక చాలా ఆంతర్యం ఉందని చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. రేవంత్ రెడ్డి ముందల్లా నిరుద్యోగుల యొక్క కొలువుల యొక్క ప్రశ్న ముందే ఉంది. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారో ముందుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులందరినీ రాజీనామా చేయాలి. చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ నేరుగా గవర్నర్ తమిళసైకి తన రాజీనామా లేఖను సమర్పించారు. కానీ వీటిపైన గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి నిన్న అంటే తమిళసైకి గవర్నర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గవర్నర్ను కలిసేసి రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే, ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే ద్వారానే నియామకాలు జరిగితే ఎలాంటి అవకతవకలు జరగవనేసి రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ముందున్నటువంటి ఒక ముఖ్య ప్రశ్న అని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఎవరిని చైర్మన్గా ప్రకటిస్తే బాగుంటుంది, ఇందులో మెంబర్స్ని ఎవరెవరు చేయాలి అనే ఉద్దేశం నుంచి గత 2 రోజులుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి సమావేశాలు 1 by 1 కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఒకటి, ఇప్పటికీ ఐఏఎస్ రిటైర్ అయినటువంటి ఆకునూరు మురళి కావచ్చు, అదేవిధంగా కోదండరామ్ కావచ్చు, హరగోపాల్ కావచ్చు, ఇలాంటి కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, కొంతమంది రిటైర్ ఐఏఎస్లు కావచ్చు, రిటైర్ ఐపీఎస్లు కావచ్చు, రకరకాల వ్యక్తుల నుండి సమాచారాన్ని సేకరించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అంటే ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయాలి, ఇందులో పారదర్శకాలు లేకుండా నీతి నిజాయితీగా పనిచేసేటటువంటి వ్యక్తులను మాత్రమే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి యొక్క కసరత్తు కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆకునూరు మురళి రిటైర్ ఐఏఎస్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి అంటే టీఎస్పీసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో అవకతవకలు జరగొద్దు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి బోర్డు బలిష్టంగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు నీతి నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశంతో మంచి బోర్డు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు, ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం ఇచ్చే అవకాశము ఈ బోర్డు ద్వారానే కొనసాగుతుందనేసి చాలామంది మేధావి వర్గం కావచ్చు,
ప్రొఫెసర్స్ కావచ్చు, రిటైర్ ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, రేవంత్ రెడ్డికి చాలా సలహాలు సూచనలు చేయడం జరిగింది. నిజంగా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి ఒకే ఒక అంశము, ఆకునూరు మురళి ఒకవేళ టీఎస్పీసీ చైర్మన్గా పెట్టడం వల్ల ఏంటంటే ఆయన చాలా కాలం నుంచి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద ఆయన బాగా స్టడీ చేయడం జరుగుతుంది. ఈయన చేసినటువంటి కొన్ని సలహాలు సూచనలు దీనికి బాగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇది ఈరోజు కానీ రేపు కానీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొలిక్కి వచ్చిన వెంటనే ముందుగా అంటే మన గతంలో 2 సార్లు పోస్ట్పోయినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ముందు వచ్చేదాని వల్ల ఈ గ్రూప్ 2 వల్ల సుమారు 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కనుక ముందుగా ఎప్పుడైతే బోర్డు డిసైడ్ చేస్తుందో, బోర్డు ఎప్పుడైతే నియామకాలు చేపట్టిన వెంటనే ముందుగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల అవుతుందనేసి నిరుద్యోగులు భావిస్తున్నారు. సౌమ్య. సంజయ్, మనందరికీ తెలుసు మొన్న గవర్నమెంట్ మారడానికి కీలకంగా పనిచేసింది ఏదైనా అంశం ఏదైనా ఉంది అని అంటే టీఎస్పీఎస్సీలో అవకతవకలు ఆర్ పేపర్ లీకేజ్ ఆర్ జాబ్స్ అమ్ముకున్నారన్న వాదన, దెన్ అక్కడ ఎంప్లాయీస్ ఎగ్జామ్స్ రాయడం ఏంటి, నిరుద్యోగుల జీవితాలతో ఇట్లా ఆడుకోవడం ఏంటి, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక ఫ్యాక్టర్ లాగా పనిచేశాయి గవర్నమెంట్ మారడానికి. సో ఇవన్నీ మిస్టేక్స్ జరగకుండా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నాం, జాబ్ క్యాలెండర్ డెఫినెట్లీ మేము ప్రకటిస్తాం అని అనౌన్స్ చేశారు. కాబట్టి జాబ్ క్యాలెండర్ ఎట్లా ఉండాలి అనేది ఆల్రెడీ ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఎందుకంటే ప్రక్షాళన మొదలు పెట్టాలి అన్నటువంటి నేపథ్యంలో ఇంకెక్కువ టైం లేదు, చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఒకటి సౌమ్య, మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు నిజంగా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ముందున్నటువంటి ఒకే ఒక అంశము, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రతి ఒక్కరూ ఉద్యోగం పొందాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ముమ్మర కసరత్తు చూస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ ఆయన ఈ సూపర్ 6తో పాటు ఈ యొక్క టీఎస్పీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఆయన దీనిపైనే బాగా ఫోకస్ ఇచ్చారు. డైలీ ఒక 1 అవర్ ఆయనకు అందుబాటులో ఉండేటటువంటి రిటైర్ ఐఏఎస్లు కావచ్చు, రిటైర్ ఐపీఎస్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, రకరకాల ఉన్నటువంటి మేధావి వర్గాన్ని డైలీ రేవంత్ రెడ్డి వీటిపైనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంశం మీద డైలీ ఒక రివ్యూ జరుగుతుంది. నిజంగా కూడా ఈ రివ్యూ ఎలా ఉంది అంటే నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదు, ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి పకడ్బందీ ప్లాన్ చేయాలి అనే అంశం మీదే చాలా సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన వెంటనే ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఏర్పాటు చేసేసి ప్రతి సంవత్సరము ఎంతమందిని ఉద్యోగులుగా ప్రకటించాలి, ఎంతమందిని ఉద్యోగంలోకి తీసుకోవాలి, ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వాలి అంటే ఒకటి డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 రకరకాల సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే ఏర్పాటు చేస్తే ఉద్యోగులకు కొంత భరోసా కలుగుతుంది, ఉద్యోగస్తులు పని చేయడానికి కూడా ఇష్టపడతారు అనే ఉద్దేశంతో ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి దీనిపైన సమాలోచనలు చేస్తున్నారు. నిజంగా కూడా ఇప్పటికే 1 మంత్ కావస్తుంది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ డేట్ నాడు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తెల్లారే అంటే ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈరోజు 3వ తారీఖు 2వ తారీఖు దీనికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూరంకరించేసి రేపు 3వ డేటు నాడు ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన దానిపైన చాలా స్పష్టమైన ఆదేశాలు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ గవర్నరు ఈ మాజీ చైర్మన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి రాజీనామాని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించే అవకాశం అయితే చాలా మెండుగా కనిపిస్తుంది. ఈ 2 రోజుల ప్రక్రియ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి కొత్త బాడీ, దానికి సంబంధించినటువంటి కొత్త చైర్మన్ ఎన్నుకొని తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడానికే ముందుగా తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులో ఎవరెవరు ఉంటారు, మెంబర్స్గా, చైర్మన్గా ఎవరు ఉంటారు అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంది. అది ఎవరు ఉండాలి, చైర్మన్ ఎవరు ఉండాలి, బోర్డు సభ్యులు ఎవరై ఉండాలి?
అంటే రేవంత్ రెడ్డి ముందు ఒకటి కనిపిస్తున్న అంశం ఏంటంటే నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి గత ప్రభుత్వంపై అంటే తప్పిదాలని ఎత్తి చూపుతున్నటువంటి అభ్యర్థి అది వ్యక్తి ఎవరు ఉన్నారంటే అతను ఆకునూరు మురళి ఐఏఎస్, అతను రిటైర్మెంటు. ఆయన స్టడీ అంటే ఎడ్యుకేషన్ పైన ఆయన చాలా స్టడీ చేసేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ అంశాల మీద ఇప్పటికే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన చాలా సలహాలు సూచనలు చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు ఈ విధంగా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనే ఉద్దేశంతో ఆకునూరు మురళి ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు వీళ్ళు తీసుకుంటున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారము. నిజంగా కూడా ఒకవేళ ఆకునూరు మురళి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా ప్రకటించినట్లయితే ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల మీద కొంత నమ్మకం ఏర్పడుతుంది. ఇక మీదట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీకేజీలు కావచ్చు, లీకేజీలు కాకుండా ఉండడం కావచ్చు, అదేవిధంగా ఒక భద్రత ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నమ్మకం కలుగుతుంది. అందుకే కొంతమంది ఐఏఎస్ సీనియర్లో ఉన్నటువంటి వారిని సంప్రదించేసి అదేవిధంగా బోర్డు సభ్యులుగా గతంలో పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ ఇందులో బోర్డు సభ్యులుగా అది చేర్చే అవకాశం ఉంది. నిజంగా కూడా ఫస్ట్ అయితే ఒక బోర్డు చైర్మన్ ఏర్పాటు చేసి చైర్మన్ తర్వాత 4 సభ్యులుగా ఏర్పాటు చేసి ఫస్ట్ నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటి నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కొంత దిగులు నిరుద్యోగులు ఉండే అవకాశం ఉంది. నిజంగా ఎప్పుడు ఏంది అనేది కొద్దిగా వేచి చూడాలి. ఈ 2 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు అయితే ఏర్పడబోతుందని చెప్పుకోవచ్చు. సౌమ్య, సంజయ్, ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఒక 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయనేసి ఒక వార్త అనుకోండి, లేకపోతే ఒక రకంగా ఇదే ప్రచారం జరుగుతోంది 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. కానీ నిజంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అని. పబ్లిక్గా నిజంగానే రాష్ట్ర సర్కార్ అట్లాంటిదేమన్నా మొత్తం టోటల్గా ఒక డాటాని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా? దాన్ని పారదర్శకంగా ఉండేటట్టుగా మరి ఉంటుంది కదా, సో అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తుందా సర్కార్? ఒకటి సౌమ్య, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నిజంగా కూడా తెలంగాణ గవర్నమెంట్ అంటే కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తము 63 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అంటే రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్ ఇప్పటికే తెప్పించుకున్నది. అంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నవి, మనం ఎంత ఫిలప్ చేయాలి, ఎన్ని భర్తీ చేయాలి అనే దాని మీద ఇప్పటికే సిఎస్ శాంతకుమారి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాంతకుమారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ యొక్క ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ముందు రోజే ఆమె ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే ఈ యొక్క జాబితాని ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. ఈ జాబితాలో సుమారుగా 5 లక్షల మంది ఉద్యోగాలు అవసరం. ఆన్ ది స్పాట్గా 5 లక్షల ఉద్యోగాలు అనేది ఇప్పుడే ఆల్ ఆఫ్ సడన్గా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడం అసాధ్యము. కాకపోతే ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించేసి జాబ్ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం నుంచి లక్ష అట్లా ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఒకటి మనం చెప్పుకోవాలంటే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ బోర్డులో తప్ప మిగతా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇప్పటి వరకు కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా కొంత పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత హోంగార్డులకు సంబంధించింది కావచ్చు, కొంత ఎస్ఐలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసింది. తర్వాత తదనంతరము ప్రతిసారి పేపర్ లీకేజీ అంటూ దాన్ని పోస్ట్ పోన్ చేయడము, అదేవిధంగా ప్రభుత్వాలు కూల్చడానికి కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కారణమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేపర్ లీకేజీ వల్ల నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పడానికి పేపర్ లీకేజీ అంశము చాలా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఉద్యోగ ఖాళీలు ఎప్పుడెప్పుడు ఫిలప్ చేయాలి వీటన్నిటిని క్రోడీకరించేసినటువంటి శాంతకుమారి సిఎస్గా ఉన్నటువంటి శాంతకుమారి ముఖ్యమంత్రికి ఈ యొక్క అది ఖాళీల జాబితా అనేది అందజేశారు. ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అవుతున్నారు కానీ కొత్త రిక్రూట్మెంట్ లేదు. దానివల్ల ఇన్ని లక్షల మంది ఖాళీలు అయినని చెప్పుకోవచ్చు. సుమారుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మందిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా చేస్తున్నారు. నిజంగా కూడా వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా ప్రకటించాలనేసి వాళ్ళు చాలా సందర్భాల్లో ధర్నాలు రాస్తారోకలు చేయడం జరిగింది. నిజంగా వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేసి కూడా రేవంత్ రెడ్డి అప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అది కూడా కొద్దిగా పరిగణనలోకి తీసుకోవాలి. నిజంగా అందులో గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, రకరకాల అంటే అది
డిగ్రీ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. నిజంగా కూడా ఏదేమైనా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడితే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తామనే ఉద్దేశంతో చాలామంది ఇప్పటికే కోచింగ్ సెంటర్లని ఆశ్రయిస్తున్నారని చెప్పుకోవచ్చు. సౌమ్య, సంజయ్, ఇప్పుడు లాస్ట్లీ అసలు గవర్నర్ దగ్గర ఈ ఫైల్ ఎందుకని పెండింగ్లో ఉంది, ఎందుకని ఆమోదించట్లేదు? వీళ్ళు సభ్యులు రాజీనామా చేసి చాలా డేస్ అవుతోంది, ఎందుకని ఆమోదించట్లేదు? ఒకవేళ ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ మూమెంటే టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రక్షాళన స్టార్ట్ అయిపోతుందా? ఒకటి సౌమ్య, గవర్నరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్గా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి రాజీనామా ఎందుకు ఆమోదించడం లేదు అంటే దీనికి కర్ణుని సావుకు సావలక్ష కారణాలు అంటూ గత ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ నుంచి ఈ యొక్క పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు ఎప్పుడైతే ఫైల్ పంపించిందో వెంటనే ఆమె చూసేసి దాన్ని సైన్ చేసి పంపించే దాఖలాలు ఎక్కడా లేవు. ఇలాంటి అంశాల మీదనే గవర్నర్ అప్పటి ద్వారానే ఇప్పుడు వ్యవహరిస్తున్నదిగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ సుమారు 20 రోజులు కావస్తుంది జనార్దన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్కి పంపి దానిపైన ఇప్పటి వరకు కూడా ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో ఇదే విషయం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా ఏర్పాటు చేయాలి అంటే అప్పుడున్నటువంటి జనార్దన్ రెడ్డి యొక్క రాజీనామాని ఆమోదించాలి, కొత్త వారిని ఎన్నుకోవాలంటే కూడా మళ్ళీ గవర్నర్ వద్దకి ఆ ఫైల్ పంపాలి, గవర్నర్ మళ్ళీ దాని మీద సంతకం చేస్తే అప్పుడు కానీ కొత్త బాడీ ఏర్పడదని చెప్పుకోవచ్చు. ఇవంతా కొంత ప్రాసెస్లో భాగంగా కొంత టైము పట్టే అవకాశం ఉంది. అది 2 రోజుల 3 రోజుల 4 రోజుల ఒకవేళ నిజంగా కూడా గవర్నరు దీనిపైన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లయితే వితిన్ 24 అవర్స్లో కూడా ఈ వర్క్ అయిపోయే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. నిజంగా ఒకవేళ రాజీనామా అంటే జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాను ఆమోదించినట్లయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి బాడీని మొత్తం ఫైల్స్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు నుంచి సిఎస్ గవర్నర్కు పంపించే అవకాశం ఉంది. గవర్నర్ దీన్ని సర్క్యులేట్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్కు రాసి ఓకే అని సంతకం పెడితే మళ్ళీ గవర్నమెంట్ అప్పుడు బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ మొత్తము